Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ గెలిచి వస్తే అమరావతి ఇక రద్దే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ సారాంశం ఒకసారి మనం తరచి చూసుకుంటే గనుక, తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని అధోగతి పాలు చేసేస్తాడు, ఇక అమరావతి కనిపించకుండా పోతుంది, దానికి కావలసిన వ్యవహార శైలి మొత్తం ఆయన దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉంది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అమరావతి మీద ఇంకా అదే అక్కసుని వెళ్ళగక్కుతూ ఉన్నాడు. అమరావతిని ఏదో ఒక రకంగా నాశనం చేయటానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు అనేది నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే చాలా వరకు మీడియా నిన్న ఆయన లిక్కర్ కేసు గురించి ఎక్కువ ప్రస్తావించటం మూలాన ఇది ఒకంత మరుగున పడొచ్చేమో కానీ, అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, అమరావతికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఏదో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్న ఒక 500 ఎకరాల్లో రాజధాని నిర్మించేస్తే సరిపోతుంది కదా, ఈ బిల్డింగ్లే కదా 4 బిల్డింగ్లు కట్టేస్తే అయిపోతుంది కదా అని ఇంకా మాట్లాడుతూ ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమిటి, ఆయనకున్న ఉద్దేశాలు ఏమిటి అనేది ప్రస్ఫుటంగా అందరికీ అర్థం అయిపోయినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది. అమరావతిని ఏదో ఒక రకంగా చెడగొట్టడం కోసం జగన్ 1.0లో 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు. దానిపైన మరి మొన్న బొత్స సత్యనారాయణ కూడా ఈ 3 రాజధానుల అంశం మూలాన మేము నష్టపోయామన్నట్టుగానో, ఇక తిరిగి మళ్ళీ ఈ 3 రాజధానుల విషయాన్ని మళ్ళీ తీసుకుని రామన్నట్టుగానో ఏదో చెబుతూ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి అయితే క్రిస్టల్ క్లియర్గా ఆయనకున్న స్టాండ్ని చెప్పేశాడు. అమరావతి ఆయన వస్తే ఇంక ఉండదు అనేది. గతంలో కూడా మరి ఈ అమరావతి ఇక్కడ ఉభయ సభల్లోనూ ఆమోదం పొంది పార్లమెంటుకు కూడా పంపించబడి నోటిఫై చేయబడిన తరువాత కూడా ఇంకా ఏదో ఒక ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ కొంత వెసులుబాటుని కానీ, లేదు రాజ్యాంగాన్ని అసలు లెక్కే చేయకుండా తాను చేసిందే శాసనం, ఈ శాసన సభలో తాను తీసుకున్న నిర్ణయమే ఇక ఫైనల్ అన్నట్టుగా బిహేవ్ చేసి 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చాడు. అసెంబ్లీలో పాస్ అయిన, మండలిలో అది సెలెక్ట్ కమిటీకి పంపబడినా కూడా దాన్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించి ఆ బిల్లుకి ఒక రకంగా ఆమోదం కూడా పొందినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఆమోదం లభించింది. ఆ రోజున పైన ఉన్న బీజేపీ పెద్దల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో, ఈ గవర్నర్ గారి దగ్గర ఈ సెలెక్ట్ కమిటీకి పంపించబడిన బిల్లు మీద కూడా ఆమోదం పొందటం అనేది అంత విశేషం. ఇక దాంట్లో రాజకీయ పరంగా ఉన్న వెసులుబాటుని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడైతే కూటమి కట్టి టీడీపీ పార్టీతో ఉన్నప్పటికీ నిన్న మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయమై అమరావతిని ఖచ్చితంగా ఇక్కడి నుంచి మార్చకుండా చేసి మరీ వెళ్తాను అని ఆయన కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే విభజన చట్టంలో ఒక చట్టం చేయబడిన దాంట్లో ఈ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉంటుంది అనేది ఆ కాలం పూర్తయిపోయిన దానికి గాను ఇప్పుడు అమెండ్మెంట్ చేసి ఆ చట్టంలో దాన్ని ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని అందులో నోటిఫై చేయించగలిగితే ఇక అమరావతిని ఇక్కడి నుంచి ఎవరు కదిలించలేరు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడు, ఎన్ని రకాలుగా ఉన్న అన్నిటినీ పక్కకు దోసేసి ఆయనకున్న వెసులుబాటుతోటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు అనేది మనం అందరం చూసాం. ఇక ఆయనే కనుక తిరిగి గెలిచేటట్టయితే మరి బీజేపీ రేపు ఇదే కూటమిలో ఉంటుందా, వీళ్ళకే ఒత్తాసు పలుకుతుందా, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని ఉంటారా అనే దాంట్లో ఎవరూ నమ్మాల్సిన అవసరమే లేదు. అవసరం అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అంటే ఆయనతోటే కూటమి కట్టడానికి కూడా వాళ్ళు సంసిద్ధపడిపోతారు. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా సరే అమరావతి అధోగతి పాలైపోతుంది. ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక దీంతో పాటుగా ఇక అక్కడ కట్టిన బిల్డింగుల గురించి కూడా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ కట్టిన దాని గురించి కానీ, సెక్రటేరియట్ కట్టిన దాని గురించి కానీ, ఇక హైకోర్టు బిల్డింగ్ కానీ దానికి అంత అయింది, దీనికి ఎంత అయింది, మొత్తం కలిపి 600 కోట్లు దానికి వృధా చేసేశారు.
ఇప్పుడు కొత్తగా ఐకానిక్ బిల్డింగులు కట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తుంటే ఇవి 600 కోట్లు ఏమిటి గంగపాలైపోయినట్టే కదా, అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది అనే వీటన్నిటి మీద ఆయన ఓ పెద్ద సుదీర్ఘమైన ఉపన్యాసమే చెప్పినప్పటికీ అదే అసెంబ్లీలో కూర్చొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలన సాగించారు. అలాగని మరి దాని మీద ఏమైనా ఒక మర్యాద ఉందా అని అంటే ఏం లేదు. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ మరి హైకోర్టు కట్టుంది కదా, దీన్ని న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకి మార్చి అక్కడ ఇంకో హైకోర్టు ఎందుకు కట్టాలి, ఇక్కడ ఉన్న హైకోర్టునే వాడుకోవచ్చు కదా, దానికి ఏ లాజిక్ ఉండదు. ఇక్కడ నుంచి విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి ఉన్న ఈ సచివాలయం ఉద్యోగులు మొత్తాన్ని అక్కడికి తరలించే ప్రయత్నం చేసి ఒక హైకోర్టు దగ్గర అబాసు పాలై మళ్ళీ తిరిగి ఇక్కడే ఉండవలసి వచ్చింది. ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి కదిలారో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది అని హైకోర్టు గట్టిగా మొట్టికాయ వేయటం మూలాన జగన్మోహన్ రెడ్డి కానీ అధికారులు కానీ ఒకంత ఆగారు. లేకపోతే అధికారులు కూడా ఏం తక్కువ మనుషులేం కాదు. ఇక్కడ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి అయితే ఎంత దూరానికైనా సరే ఏం చేయటానికైనా వాళ్ళు సిద్ధపడిపోతారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాత్రం అన్నిటికీ అడ్డంకులకి వాళ్లే ప్రథమ కారణం అవుతారు. రిటైర్డ్ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉండగానే వాళ్ళు ఇక వాళ్లకు తెలిసిన మంత్రాంగం నడపటానికి, వాళ్ళు చేయదలుచుకున్న కుట్రలు చేయటానికి నిన్న మొన్ననే బయటపడింది జవహర్ రెడ్డి గారి అంశం కూడా. ఇక ఈ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఈ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయటానికి ఎన్ని రకాలైన కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రకు తెరదీస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాక ఎవరి కోసం చేస్తారు అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ అమరావతికి మళ్ళీ ఇక్కడ ఉన్న రాజధానిలో ఉన్న రైతులు మొన్న చేసిన ఈ హ్యాజిటేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ కంటిన్యూ చేసుకోవాల్సిన పరిస్థితే. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి మాత్రం ఏమాత్రం మిగలదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ చంద్రబాబు నాయుడు గారి అంశానికి వస్తే గనుక ఈ అమరావతిని గతంలోనే అభివృద్ధి చేయటానికి అనేక రకాలైన మౌలిక సదుపాయాలు సైతం ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవుతున్న రాజధాని కాబట్టి అండర్ గ్రౌండ్ కేబులింగే మొత్తానికి చేసేదానికి కానీ మరి రోడ్లు బలోపేతంగా ఉండటం కోసం బాగా స్ట్రాంగ్గా రోడ్లను నిర్మించే అంశంలో కానీ, నీరు అందించే విషయంలో కానీ, మురుగు పారించే విషయంలో కానీ అన్నిట్లోనూ ఆయన కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుని బాగా ఒకంత ఖర్చు పెట్టినా కానీ అది అమరావతికి పనికొచ్చేదే. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిన రాజధానిలో అంత కట్టుదిట్టంగానే ఉండాలి. ఇప్పుడు మిగతా వీటిలాగా చూసుకుంటే ఇవన్నీ ఉన్న స్టేట్లో ఆ ఉన్న పెద్ద ఈ సిటీల్లోనే రాజధాని ఏర్పడింది కాబట్టి అక్కడ అస్తవ్యస్తంగానే ఉంది. బొంబాయి చూసుకోండి, లేకపోతే చెన్నై చూసుకోండి, బెంగళూరు కూడా ఇప్పటికీ వరద వస్తే మునిగిపోయే అంశమే ఉంది. హైదరాబాద్లో వరద పడితే ఆ వర్షం పడితే ఆ నీరు ఎటు పారటానికి వీలు లేకుండా కూర్చొని ఉంటే ఇక్కడ కట్టుదిట్టంగా చేయాలి కదా మరి కొత్తగా నిర్మించుకునే అమరావతిని. కానీ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాడు. జగన్ మళ్ళీ తిరిగి గెలిస్తే గనక ఖచ్చితంగా అమరావతిని రద్దు చేస్తాడు. ఇదే ఇక్కడ ఈ కుండబద్దలు ఖచ్చితంగా చెప్పదలుచుకున్న బాటం లైన్. ఇదే ఈరోజు కుండబద్దలు.